హాయ్ అండి. ఈరోజే అమావాస. ఈరోజు శక్తివంతమైన రోజు. అమావాస గురువారంతో కలిసి రావడంతో ఎంతో మంచి రోజు ఈరోజు. ఈ అమావాస కొత్త సంవత్సరం మొదటిసారి వచ్చిన అమావాస. శివరాత్రికి ముందుగా వచ్చిన అమావాస. అందుకే ఈరోజు శక్తివంతమైన అమావాస. ఈరోజు ఎంతో మంచి రోజు. ఈరోజు మౌని అమావాస కూడా. మౌని అమావాస అంటే ఈరోజు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండి ఎవరితో మాట్లాడకుండా ఆ భగవంతుడినే తలుచుకుంటూ భగవంతుని ధ్యాసలోనే ఉండాలి ఈరోజు మొత్తం. మౌనవ్రతం పాటించలేని వాళ్ళు ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా అవసరం ఉన్నంత వరకే మాట్లాడుకుంటూ ఎక్కువ ఆ భగవంతుడినే తలుచుకుంటూ ఈ రోజంతా ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే ఆ భగవంతుడు అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది. మనకి ఎంతో పుణ్యం ఈరోజు ఆ దేవుణ్ణి పూజించుకుంటూ ఉంటే. అలాగే మన మీద ఉన్న దుష్టశక్తులు కూడా పారిపోతాయి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటే. ఈరోజు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండి లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి కొలువవుతుందంట. అందుకే ఈరోజు మౌనంగా ఉండి దేవతలందరినీ పూజించాలి అని అంటారు పెద్దవాళ్ళు.